ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య మా వదిన అండి. మామూలుగా ఫోటో తీస్తున్నాను అనుకుని వాళ్ళిద్దరూ వెనకమాల వచ్చి నుంచుంటున్నారు. లేదురా యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను అని అంటే పో అనుకుంటా పక్కకి వెళ్ళిపోతున్నాడు అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు భవానీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఆల్ థింగ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి సంబంధించిన వీరబ్రహ్మేంద్ర స్వామివారి తిరునాళ్ళండి. ఇది నేను పుట్టిన విలేజ్ అండి. ఇక్కడ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి అంటే ఉగాదికి శ్రీరామనవమికి మధ్యలో పెడతారు తిరునాళ్ళు. ఇది పెద్ద మనుషులందరూ కూర్చుని తిరునాళ్ళు అయితే చాలా బాగుంటుందండి. ఈ జెండాలు వచ్చేసి మనకి గుడి దగ్గర స్వామివారికి ఒక జెండా తయారు చేస్తారు. ఇవన్నీ మొక్కుబడి జెండాలు అనమాట. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాయి, మొక్కుకుంటారు కదా మాకు ఈ కోరిక తీరాలి అని. వాళ్ళకి కోరిక నెరవేరినప్పుడు ఈ జెండా కట్టుకుంటారనమాట. ఇప్పుడైతే 4 అయింది. స్వామివారి జెండా అయితే 2కే లేపారనమాట. ఇవన్నీ వెళ్ళి అక్కడ స్వామివారి జెండాలో కలిసి ఊరు మొత్తం తిరుగుతాయి. ఇది ఎలక్షన్ మూమెంట్ కదా, ఆంధ్రాలో పోలీసులు అయితే చాలా బాగా వచ్చారండి. అలాగే క్రౌడ్ కూడా అంతేం అనిపించలేదు. మామూలుగా అయితే అసలు ఈ టైంకి 6 ఏమైంది. ఈ టయానికి బాగా జనాలు వచ్చేస్తారు. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరూ వస్తారనమాట. బాగా చేస్తారు కదా. అలాగా ఇక్కడ మా చిన్న పెద్దనాన్న వాళ్ళ కొడుకు డీజే పెడతాడు. వాళ్ళు సౌండ్ పెట్టారని మా వాళ్ళకైతే కాలాగట్లేదు, చిమాలేస్తున్నారు. చాలా ముచ్చటగా అనిపించి ఈ క్లిప్ అయితే తీసాను అనమాట. ఇక్కడైతే 6:30నో 7నో అయింది. నాకైతే టైం అంత గుర్తులేదు, కానీ స్వామివారు అయితే మన ఇంటి ముందుకు వచ్చారనమాట. అప్పట్లో అయితే 2 గంటలకి స్టార్ట్ అయితే మళ్ళీ మిడ్ నైట్ 2-3 గంటల దాకా మోగుతూనే ఉంటాయి. వాళ్ళు ఓపిక చెప్పుకోవచ్చు అనమాట. ఈ తిరునాళ్ళు అనేది మేము పుట్టక ముందు నుంచి జరుగుతుంది. కానీ జనరేషన్స్ మారినాయి, వెహికల్స్ మారినాయి, అయినా సరే జెండా అయితే మనకి ఎద్దుల బండి ఉంటుంది కదండి పాతకాలంలో, ఆ ఎద్దుల బండి మీదే ఊరేగిస్తారనమాట. మొక్కుకున్న వాళ్ళైతే ట్రాక్టర్ల మీద, లారీల మీద ఇలా అయితే ఊరేగిస్తారు. కానీ స్వామివారి జెండా అయితే మాత్రం ఎద్దుల బండి మీదే ఊరేగిస్తారు. ఇప్పుడైతే మన ఇంటి ముందుకు వచ్చింది. మా అన్నయ్యని ఒక క్లిప్ తీరా అని ఫోన్ ఇస్తే ఆ చిన్న క్లిప్ ఒకటి తీసినట్టున్నాడు. ఇక వీడియో అయితే తీయలేదు. వీడియో అయితే ఇంతవరకు ఎండ్ అయిపోతుంది అనుకుంటా. స్వామివారి జెండాని ఇలా తీసుకుని తల మీద వేసుకుని కళ్ళకద్దుకుని మాకేమన్నా ఉంటే ఇట్లా బాధలు ఉంటే తగ్గిపోవాలని చక్కగా దండం పెట్టుకుంటారండి. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళే మనకి పిల్లలు ఏమన్నా ఉంటే ఇట్లా తల మీద వేసి కళ్ళకు అద్దిస్తారనమాట. ఇక వెనకమాలు ఉన్నవి జెండాలు అనమాట. ఇవి కుబడు జెండాలు. అలాగే వాళ్ళు కూడా డీజేలు ఇలా తప్పెట్లు పెట్టుకుంటారు. జెండా వచ్చేసి ఒక ఇంటి ముందు నుంచి కదలాలంటే మినిమం 10 minutes 15 minutes పడుతుందండి. నిదానంగా వెళ్తుంది. జెండా హడావిడి చేయరనమాట. ఇక్కడ ఇట్లా ఇట్లా తప్పిట్లు వేస్తా ఉంటే మా పిల్లలకైతే మంచి ఊపు వస్తుంది, మంచి చిమాలేస్తున్నారనమాట. ఇక స్వామి ఇక్కడ మనం ఇంటి ముందు నుంచి ముందుకు వెళ్ళిపోయారు కదా. ఇక మేమైతే గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి ఇక తిరునాళ్ళు మొత్తం ఎంజాయ్ చేసి వస్తాం అన్నమాట. ఇంటికి వచ్చేసరికి 2-3 అవుతుంది. పిల్లల్ని తీసుకుని వాళ్ళకి ఏం కావాలంటే అవి ఎక్కిచ్చేసి బొమ్మలు కొనిచ్చుకుని తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్, మన విలేజెస్లో ఇలాంటివి కంపల్సరీ ఉంటాయి. కోలాటం, హరికథలు ఇలాంటివి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసేటట్లు ఉంటాయి అన్నమాట. ఇట్లా చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. వీళ్ళ ఏజ్ వచ్చేసి ఒక 10 ఇయర్స్ అలా ఉంటుందేమో. ఒక్కొక్కరికైతే 8 ఇయర్స్ 7 ఇయర్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు వేస్తుంటే నాకైతే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. వాళ్ళ మాస్టర్ అక్కడ చూపిస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడైతే సూపర్గా వేస్తున్నారనమాట. ఫ్రెండ్స్, ఇలాంటివి మీకు కూడా ఇష్టమేనా? నాకైతే చాలా ఇష్టము. మా ఊర్లో జరిగే జాతర అంటేనే ఇదొక్కటే, ఇంకేం జరగదు. చాలా బాగా చేస్తారనమాట. మేము ఎక్కడున్నా సరే ఈ జాతర అనేది కంపల్సరీ అటెండ్ అవుతాము. ఇక్కడైతే మా పిల్లలు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. వీడియో చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.